ఇష్టంగా ఉండి నేను అప్పుడు అనుకున్న కళ ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చేది నాకు. 50 సంవత్సరాలకి నేను ఆ సినిమా నిజంగా అనుకున్న కళ ఈ రోజుకి నేను చేసుకొని ఇక్కడి నుంచి నేను బర్రెలమ్మా, మేకలమ్మా, పొలం అమ్ముకున్నా, అన్నీ అమ్ముకొని కూడా ఈ ఒక సినిమా తీసుకున్నా. నేను స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా పేరు. ఒక మాతంగిని గురించి తీశాను. మాతంగి మాతంగి అవస్థ ఇది. ఈ శిలమ ఎందుకు వచ్చిందని కూడా మీరు అంటారేమో. నాకు ప్రేమతో నా శిలమ నేనే పట్టుకుంటా దగ్గర. నేను సినిమా తీసుకొని బాగా ఆడాలి అని చెప్పి 10 మందికి తెలియాలని కూడా నేను బాగా మరీ కోరుకున్నా. ఆ సినిమా బర్రెలు, మేకలు, పొలము అన్నీ అమ్ముకొని రూపాయికి రూపాయి సంపాదించుకొని పట్టుదలతో నేను సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చాను. నాకు 50 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు నా సినిమా ఎవరో నాకైతే తెలీదు. నేను పోస్టులు మొత్తం చేసుకున్నా. ట్యూబు ఆడే ఫంక్షన్ అన్నీ పెట్టుకున్నాక ఆడే ఫంక్షన్ పెట్టుకున్న 3 రోజులకో 4 రోజులకో నాకు సినిమా చేయకూడదు అని చెప్పి ఎవరో వంగ గారు మేనేజర్ ఎవరో అంట, వాళ్ళు నాకైతే తెలీదు వాళ్ళ పేరు కూడా. పొట్టేశ్వరంట ఆయన గారు నాకు మా ఇంటి నెంబరు, మా డోర్ నెంబరు, మా ఊరు నెంబరు మొత్తం తీసుకొని మా అబ్బాయితో ఇప్పించుకొని మొత్తం తీసుకొని నాకు ఒక నోటీస్ పంపించారు. నేను మా ఊర్లో డబ్బులు కూడా అడిగి పెట్టుకొని వచ్చా. రామదాస్ గారు ఇట్లా చెప్పాడని డబ్బులన్నీ అడిగి పెట్టుకొని వచ్చినాక వీళ్ళు మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఊరు మొత్తం అందరికి తెలిసిపోయి ఇదేంది వీళ్ళు డబ్బులు అడిగిపోయి సినిమా చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి నోటీస్ పంపించుకున్నారు. వీళ్ళే కావాలని చేసినారని చెప్పి కూడా మా ఊరు నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి. మేము చేసుకుంటాం స్వామి, మీరేదో ఇట్లా అంటున్నారు, మేము సినిమా రిలీజ్ చేసుకోవాలని చెప్పి పోస్టులు మొత్తం తయారు చేసుకున్నాము, అందరితో మాట్లాడుకున్నాము. మేము మే నెల 22 రిలీజ్ అని కూడా మేము అందరికీ చెప్పుకుంటా వచ్చినాము. మేము ఈరోజు 23 మాకు నోటీసు పంపించే వరకు మాకు ఇబ్బంది అయిపోయి మేము వచ్చే రూపాయి రాక మేము ఈరోజు చాలా ఇబ్బందులుగా ఉన్నాము. మా ఇబ్బంది కూడా ఎవరికి తెలియదు కూడా మేము ఈరోజు మీడియా ముందు చెప్పుకుంటున్నాము. మంచిగా చెబుతున్నా. నేను నాకు ఇచ్చిన నోటీసు ఎవరైతే వాళ్ళు ఇచ్చారో ఆ నోటీసు తిరిగి తెచ్చి మళ్ళీ నాకు పంపిమని అడుగుతున్నా. మేము నోటీస్ ఇస్తామంటేనేమో అమ్మ మీరు ఇవ్వకూడదు నోటీసు, మీరు ఇస్తే వాళ్ళు పెద్దోళ్ళు అది ఇదని బాగా చెప్పి భయపెత్తారు, బెదిరిస్తారు మమ్మల్ని ఏమో. మాకేమో భయం వేస్తుంది. మేమేం చేయాలో కూడా తెలియక మేము ఇప్పుడు ఈరోజు ఒక వంగ గారు వంగగారేనా ఆయన పేరు? వంగగారే, నాకైతే పేరు తెలీదు. ఆయన గారిని కూడా నేను మరీ ఏడుకుంటా ఉన్నాను. ఈరోజు నాకు మంచివాడు ఆయన. మీ కష్టం చూస్తే మిమ్మల్ని మీకు న్యాయం చేస్తాడని కూడా అందరూ కూడా నాకు ఒకరు చెప్పారు. నాకైతే తెలీదయ్యా వాళ్ళ ఎవరో కూడా. ఆయన ప్రభాస్ గారు కూడా మంచివాడనే చెబుతా ఉన్నారు. మేము ఆయన కూడా ఏడుకుంటా ఉన్నాము. మాకు మంచిగా చెయ్యాలా, మాకు న్యాయం చేయాలని కూడా అనుకుంటున్నాము. మాకు న్యాయం చేస్తే మేము ఈ నుంచి ఊరికి పోగలుగుతాం, లేకపోతే మేము పోలేం కూడా. ఈరోజు నేను ఊరికి పోవాలంటే నాకు ఇక్కడ న్యాయం జరగాలి. నాకు ఇచ్చిన నోటీసు పలాని నరసమ్మ గారి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా వాళ్ళకి వాళ్ళదే ఇదని చెప్పి ఇచ్చిన నోటీసు వాళ్ళతో ఇప్పించి పంపించి మీ అందరు న్యాయం చేస్తే నేను న్యాయంగా చేసుకుందామని కూడా నేను అందరినీ అడుగుతున్నాను. మరి దేవేంద్ర రెడ్డి కూడా ఇక్కడ పెద్ద ఆయన ఈ హైదరాబాదుకి దేవేంద్ర రెడ్డి కదా, ఆయన్ని కూడా చేతులు జోడించి అడుగుతున్నా. నాకు ఒక చదువు లేని దాన్ని రైతు పని చేసుకుంటా, ఒక కూలి పని చేసుకుంటా నేను ఒక సినిమా చేయాలని కూడా కష్టం కాకుండా నా ఇష్టంతో చేసుకున్నా. మా ఇంట్లో మా పిల్లోలని మా ఆయన్ని అందరినీ కూడా ఒప్పించుకొని సినిమా చేసుకున్నా. ఈరోజు నన్ను బాగా ఇబ్బందులు పెట్టారు. నాకు ఇంకా ఏడుపు ఒకటే తక్కువ. నేను ఏడ్చినా కూడా నాకేం అవ్వదు. ఏం చేశాను నా వల్ల ఏది కాదు. ఏ దారి లేదు, అన్ని దారులు మోసపోయాను. ఏ దారి పోయి అడగాలని కూడా ఎవరు నాకు డబ్బులు లేరు. ఈ నెల కాబట్టి ఈ తీపి నెలని నేను సినిమా రిలీజ్ చేసుకుంటా. నాకైతే అందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కోసం కూడా నేను పోయినసారి ఒక సంవత్సరం కిందట ఆయన దగ్గరికి పోయి
నాకు అయ్యా ఒక పాట రిలీజ్ చేయి అని అడుగుదామని దగ్గరికి పోయినా 10 రోజులు ఆయన కాడ కూర్చున్నందుకు ఆయన కాడికి ఎవరు నన్ను కూడా పానీలేదు.